హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఒక డాక్యుమెంటరీ. సో ఆ డాక్యుమెంటరీ పేరు అంటే కర్రీ అండ్ సైనైడ్. సో ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక కేరళలో జాలీ జోసెఫ్ అని చెప్పి ఒక ఆమె పెళ్ళైన తర్వాత తను ఒక ఇంట్లోకి వస్తుంది. తను ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల తనైతే ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక 6 మెంబర్స్ అయితే సైనైడ్తో చంపుతుంది. అసలు ఈ జాలీ జోసెఫ్ ఎవరు అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, అసలు ఈ మొత్తం మర్డర్ మిస్టరీ ఏంటి, ఆ రీజన్ ఏంటి అని చెప్పి ఈ మొత్తం డాక్యుమెంటరీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు. డాక్యుమెంటరీ జనరల్గా మనం చూసుకుంటే కనుక 2 to 3 అవర్స్ ఇలా ఎక్స్టెండ్ చేయకుండా ఒక 1 hour 36 minutesలో ఈ డాక్యుమెంటరీ కంప్లీట్ చేయడం జరిగింది. అదే ఒక మేజర్ ప్లస్ పాయింట్. అసలు ఏం జరిగింది, అసలు జాలీ జోసెఫ్ ఎవరు అని చెప్పి మనం మనకి ఏదైనా మనం చూస్తుంటాం కదా, క్రైమ్ కానీ మర్డర్ కానీ ఇన్వెస్టిగేషన్ అసలు ఏం జరిగింది అని చెప్పి ఒకసారి ట్రై ట్రై చేయవచ్చు. అండ్ ఈ డాక్యుమెంటరీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. సో ఈ డాక్యుమెంటరీ బాగుందా అంటే పర్లేదు, చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏమనిపించింది అంటే ఇందులో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతారు, అటాప్సీ రిపోర్ట్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఇలా కొన్ని వీళ్ళైతే కొంచెం ఆ డీటెయిలింగ్ ఉంటుంది కదా. సో అదంతా కొంచెం బాగానే ఉంది. కేసుకి సంబంధించిన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళైతే బాగానే చేశారు. ఓవరాల్ డాక్యుమెంటరీ ప్రజెంటేషన్ అయితే పర్వాలేదు, చూడొచ్చు. అండ్ రన్ టైం కూడా తక్కువే, 1 hour 36 minutes. కాకపోతే ఏంటంటే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ అది కూడా పెద్దగా ఏం కాదు, బికాజ్ రన్ టైం తక్కువ కాబట్టి అసలు ఒకసారి ఏం జరిగింది, అసలు జాలీ జోసెఫ్ ఎవరు అని చెప్పి ఇలా మనం చూసుకుంటాం కదా. అని ఇలాంటి ఒక స్టోరీ మనం చూసుకుంటే కనుక ఢిల్లీలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరు సూసైడ్ చేసుకుంటారు, ఆల్మోస్ట్ ఒక 12 ఫ్యామిలీ మెంబర్స్. సో అలాంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అలాంటి ఒక స్టోరీ లాంటి ఇది. సో కాకపోతే ఇది కేరళలో జరిగింది. అండ్ డాక్యుమెంటరీ ఇంత చెప్పినట్టు తెలుగు డబ్ వర్షన్ కూడా ఉంది. కాకపోతే ఒకసారి చూస్తా అంటే చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.